హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ గవర్నమెంట్ వారు మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. పోస్ట్ ప్రకారంగా మనం జాబ్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ ల్యాబొరేటరీలో మనకి టోటల్ 37 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మనకి జనరల్ వాళ్ళకి 11 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 5 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 3 వేకెన్సీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 3 వేకెన్సీ ఉన్నాయి వీళ్ళు చెప్తున్నారు. సో మీకు టోటల్ మీకు వచ్చేసి 37 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీ క్వాలిఫికేషన్ మీకు అయితే బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీలో మీకు ఖచ్చితంగా పాస్ అవ్వాలని చెప్తున్నారు వీళ్ళు. సో మీకు పాస్ అయ్యాక మీకు అయితే ఏజ్ అనేది మీకు అయితే 18 ఇయర్స్ నుంచి 27 లోపల వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ వీళ్ళు మీకు ల్యాబొరేటరీలో మీకు జాబ్కి అయితే మీకైతే 1 ఇయర్ ట్రైనింగ్ కూడా ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు. ఆపరేటర్ జాబ్ రోల్కి మీకైతే ఇందులో మీకు టోటల్గా 226 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మీకు జనరల్ వాళ్ళకి 65 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 25, ఎస్టీ వాళ్ళకి 36 అండ్ ఓబీసీ వాళ్ళకి 19, లాస్ట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. దీని క్వాలిఫికేషన్ మీరైతే 10th పాస్ అవ్వాలి, 10th పాటు మీరు ఐటీఐ చదువు ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. ఐటీఐలో మీకైతే ఖచ్చితంగా 2 ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ కూడా మీరు దేంట్లో ఉండాలంటే మీకు ఎలక్ట్రానిక్స్ మెకానికల్లో మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అండ్ మీకు దాంతోపాటు మీకైతే సర్టిఫికేట్స్ కూడా కావాలని చెప్తున్నారు. అంటే మీకు ఐటీఐలో చేసినప్పుడు మీరు ట్రైనింగ్కి వెళ్తారు కదా, సో ట్రైనింగ్లో మీకు వాళ్ళు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేట్ ఖచ్చితంగా మీకు కావాలి. సో సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆపరేటర్ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ మీకు దీనికి ఏజ్ వచ్చేసి మీకు 18 ఇయర్స్ నుంచి 27 లోపల వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫిల్టర్ జాబ్లో మనం చూసుకుంటే టోటల్ మీకు అయితే 73 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ వాళ్ళకి 18 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 6 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 8 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3. సో టోటల్ మనకి అయితే 73 వేకెన్సీ ఉన్నాయి ఫిల్టర్ జాబ్లో. దీని క్వాలిఫికేషన్ మీరైతే 10th అండ్ ఐటీ అయితే పాస్ అవ్వాలి. దాంతోపాటు మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. అండ్ మీకు ఏజ్ ప్రకారం చూసుకుంటే మనకి 18 ఇయర్స్ నుంచి 27 ఏజ్ పరంగా చూసుకుంటే మనకి 18 ఇయర్స్ నుంచి 27 లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మీకు అయితే 1 ఇయర్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రికల్ జాబ్ ఫ్రెండ్స్. సో దీంట్లో మీకు అయితే టోటల్ 63 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి జనరల్ వాళ్ళకి 22, ఎస్టీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 10 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 వేకెన్సీలు ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ మీరైతే 10th అండ్ ఐటీ అయితే ఖచ్చితంగా పాస్ అవ్వాలి, సర్టిఫికేట్స్ కూడా ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. ఇన్స్ట్రుమెంట్ మెకానికల్. సో దీంట్లో మీకు అయితే 48 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ వాళ్ళకి 17, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 7 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3. సో టోటల్ మీకు అయితే 48 వేకెన్సీ ఉన్నాయి మెకానికల్ విభాగంలో మీకు. దీని క్వాలిఫికేషన్ మీరు అయితే 10th అండ్ ఐటీ అయితే పాస్ అవ్వాలి. ఐటీ అయితే మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్స్ కావాలని చెప్తున్నారు వీళ్ళు మెకానికల్ విభాగంలో. 18 ఇయర్స్ నుంచి 27 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకైతే 1 ఇయర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ జియోలాజిస్ట్ జాబ్ వేకెన్సీలో మీకు టోటల్ 4 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 1 అండ్ ఎస్సీ వాళ్ళకి 1. సో టోటల్ మీకైతే 4 వేకెన్సీ ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ మీరైతే జియోలాజిస్ట్ క్వాలిఫికేషన్ అయితే మీరైతే బీఎస్సీ పాస్ అవ్వాలి జియోలాజీ సబ్జెక్టులు చెప్తున్నారు వీళ్ళు. 18 ఇయర్స్ నుంచి 27 లోపల ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆపరేటర్ జాబ్కి మీ టోటల్గా 9 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో జనరల్ వాళ్ళకి 4 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. సో టోటల్గా మీకు అయితే 9 వేకెన్సీ ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ మీరు అయితే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు మైనింగ్లో మీకైతే 1 వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మీకు అయితే మైనింగ్ మేట్లో మీకు టోటల్ 15 వేకెన్సీలు ఉన్నాయి. 15 వేకెన్సీలో మీకు జనరల్ వాళ్ళకి 6 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2. సో టోటల్గా మీకు అయితే 15 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ దీనికైతే మీరు మైనింగ్ మేట్లో మీకు ఇందులో మీకు 10th పాస్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు 10th పాస్ వాళ్ళు ఎవరైనా సరే మైనింగ్ మేట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏజ్ క్వాలిఫికేషన్ కూడా మీకైతే 18 ఇయర్స్ నుంచి 27 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మోటార్ మెకానిక్ విభాగంలో మీకు అయితే టోటల్గా 22 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీని క్వాలిఫికేషన్ మీద 10th అండ్ ఐటీఐ ఖచ్చితంగా అయితే పాస్ అవ్వాలి. ఇన్ మోటార్ మెకానికల్ రోల్లో సర్టిఫికేట్స్ కూడా మీకు ఉండాలి. అంటే మీకు మీరు ఏదైనా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ కూడా కావాలని చెప్తున్నారు వీళ్ళు మోటార్ మెకానికల్ జాబ్ వేకెన్సీకి. మీకైతే ఫస్ట్ ఎయిడ్ మీకు టోటల్గా మీకైతే 5 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి మీకు శాలరీ వచ్చేసి మీకు 27,300 to 65,000 వరకు అయితే వాళ్ళతో ఇస్తారని చెప్తున్నారు. జనరల్ వాళ్ళకి 3 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ. టోటల్గా మీకు అయితే 5 వేకెన్సీ ఉన్నాయి దీనికి మీకు క్వాలిఫికేషన్ అయితే జస్ట్ మీరు 10th పాస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఎయిడర్ జాబ్కి మీకైతే 10th క్వాలిఫై మీకైతే మినిమం 2 ఇయర్స్ 11 ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు హాస్పిటల్లో అయితే మీరు నర్స్గా చేసినా సరే మీ సర్టిఫికేట్స్ ఉన్నా సరే వాళ్ళైతే తీసుకుంటారు మీకు. అండ్ ఏజ్ అయితే మీకు 18 ఇయర్స్ నుంచి మీకు 35 అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. ల్యాబొరేటరీ టెక్నికల్లో మీకు అయితే టోటల్ 2 వేకెన్సీ ఉంది. మీకు శాలరీ అయితే 29,500 to 70,000 వీరైతే ఇస్తారు మీకు స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ మీకు.
దీని క్వాలిఫికేషన్ మీరు 10th అండ్ ఇంటర్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి అండ్ మీకు రిలవెంట్ 2 years ల్యాబ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. మీకైతే 18 years నుంచి 35 లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ల్యాబ్లో టెక్నికల్లో. మీకు నర్స్ గ్రూప్ 3 విభాగంలో మీకైతే టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీంట్లో మీకైతే శాలరీ బేసిక్ పై స్టార్టింగ్ శాలరీ మీకు 29,500 నుంచి మీకైతే స్టార్ట్ అవుతుంది. 10th కానీ ఇంటర్ కానీ డిప్లొమాలో 3 years నర్స్ ట్రైనింగ్ ఎవరైనా తీసుకున్నారు ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీకు మినిమం మీకు ఖచ్చితంగా 3 years మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు నర్స్ ట్రైనింగ్ 18 years నుంచి 35 లోపల ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీకు సెలక్షన్ ప్రాసెస్ మీకు ఎలా జరుగుతుందంటే ఫస్ట్ వన్ మీకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. సో అందులో మీకు టోటల్గా మీకు అయితే 100 questions ఉంటాయి ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అని చెప్తున్నారు. సో టోటల్ మీ డ్యూరేషన్ అయితే మీకైతే 120 minutes అయితే టెస్ట్ అయితే జరుగుతుంది. మీకు ఎగ్జామ్ అయిపోయాక మీకు వితిన్ 24 hours వాళ్ళైతే ఆన్సర్ కీ అనేది వెబ్సైట్లో పెడతారని చెప్తున్నారు. వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తారు ఫ్రెండ్స్. www.nalcoindia.com వెబ్సైట్లో మీరైతే కీ అనేది పెడతారని చెప్తున్నారు. మెడికల్ ఫిట్నెస్ అంటే మీకు హైట్ వెయిట్ బాడీ ఫిట్నెస్ అవన్నీ వాళ్ళైతే చెకప్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు ఓబీసీ జనరల్ ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 rupees అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళ గోల్స్ ఎవరికైనా సరే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా అప్లై చేసుకోమని డిస్క్రిప్షన్ అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. నాది స్మాల్ రిక్వెస్ట్ చాలా మంది వీడియో చూసి వదిలేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోమని జాబ్ ఆపర్చునిటీ ఫస్ట్ మా యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి. అప్లికేషన్ మీరు అప్లై చేసినప్పుడు మెయిన్గా మీరు ఏమేమి అప్లై చేయాలంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇన్ కేసు మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు 10th మార్క్ షీట్ అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. దాంతో నెక్స్ట్ వన్ మీకైతే లేటెస్ట్ SC అంటే మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి మీరు దాంట్లో. అండ్ ఎవరైనా డిజబిలిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో అవి కూడా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అండ్ కొన్ని జాబ్స్కి నేను ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ కానీ అంటే 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. సో అవి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అప్లై చేయాలి, దీంట్లో అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. ఆన్లైన్లో అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 31st December అయితే ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21st January వరకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇలా జాబ్ ఆపర్చునిటీస్ మనకి మళ్ళీ రావు. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము. ఎవరైనా సరే జాయిన్ అవ్వండి. మీకు ఎవరైనా నచ్చిందో లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎన్ని డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.